పురుషోత్తమ ధర చెప్పుచున్నాను సావధానంగా వినువయ్యా. హరిశ్చంద్ర, నేను ధనమందుకుని హక్కుగాక అంత కనుక ఇలా విశ్వేశ్వర దేవాలయం దగ్గరే ఉన్నాను. అట్లు నేనయ్యా నాకిక సెలవసంగు అమ్మా. మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించునో లేదో తెలియదమ్మా. కానీ ఎన్ని విధముల చెప్పినా నా మాట రగ్గంత అయినను వినకుండా కోరి కోరి కష్టము పాలైపోవచ్చున్నావు కదా తల్లి. అమ్మా, ఇందు నేను కేవలము నిమిత్త మాత్రుడనే తల్లి. అయ్యో, నేను ఏ పాపము ఎరుగను తల్లి. అమ్మా చూడమ్మా, సత్య ప్రతిష్టకై నీ జీవితాలనే త్యాగం చేసిన జననీ ధన్యం దాయను నీ చరిత. నీ అమితమైన ఆదరణకు కృతార్థుడను. నమస్కారం చేతునమ్మా. కడసారి గ్రహింపుము అమ్మా, కడసారి గ్రహింపుము అమ్మా. పుణ్యవతి నక్షత్రేశ్వర, మా ప్రారంభ కర్మములకు నీవేమి చేసినవయ్యా? వెళ్ళి రానాయన, ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు తండ్రి. ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు నాయన. ధన్యురాలివమ్మ, ఇట్టి ఎక్కట్టు ఎందుకు ఇంకను పరమేశ్వర ధ్యానము మరువకుంటినా అనన్య సామాన్యంబు తల్లి. అమ్మ పరమేశ్వర, ఏమిటయ్యా విధిమే ప్రత్యము?
అకటకట మంద భాగ్యుడైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరాధీనమైపోతుంది. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి ఇక నాకు దిక్కెవరు స్వామి? ఈ స్వల్ప కాలంలోనే శుభదాయకమును మీ మూర్తిని కలలో నచ్చిపోయిందని నాథ నాకై మీరింతగా దుఃఖింపవలదు స్వామి. విధి విధానం ఎవరు తప్పించును నాథ. మీరే దుఃఖం అణుచుకుని నన్ను ఆ కాలకాసుకుని సేవా వృత్తికి అనుమతించి పంపివేయము స్వామి. ఇప్పుడు అనుమతించుట ఏమిటి? ఇప్పుడు అనుమతించుట ఏమిటి? ఆ గర్భ శ్రీమంతురాలమైన నిన్ను నేను పరులకెప్పుడు విక్రయించుదును? అప్పుడే నా అనుమతులన్నీ తీరినవి దేవి. కానీ కనుసన్నం కొన్ని కట్టెల
ఎట్లో గదో ఎట్లో గదో ఘనదుర్దంత దురంత దుస్సహ మహోగ్రక్రూర దాస్యంబుల వనితా